మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ పై మరింత లోతుగా అధ్యయనంపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. అనుకున్న దానికంటే ఎక్కువ డ్యామేజ్ అయిందని భావిస్తోంది. మేడిగడ్డతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులపై విచారణ జరిపించడానికి రెడీ అవుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటును పరిశీలించారు మంత్రులు. మొదట్లో బ్యారేజీకి కొద్దిగానే నష్టం జరిగిందని అంచనా వేశారు. విచారణ చేస్తున్న కొద్దీ అనేక విషయాలు తెలుస్తున్నాయి. తవ్విన కొద్దీ మేడిగడ్డ నాసిరకం పనులు బయటపడుతున్నాయి. మేడిగడ్డ పునాది నుంచే కూలే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో మేడిగడ్డపై లోతుగా అధ్యయనం చేస్తోంది రేవంత్ సర్కార్. మేడిగడ్డల బ్లాక్ 7 తో పాటు ఇతర బ్లాకులు కూడా దెబ్బతిన్నట్లు అధ్యయనంలో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఏ బ్లాకులు దెబ్బతిన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, వాటిని ఏమి చేయాలి అనే దానిపై నిపుణులతో చర్చిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పిల్లర్ల డ్యామేజీకి సంబంధించిన ఫోటోస్ త్వరలో ప్రభుత్వం రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాగా ఇది కూడా ఒక భారీ కుంభకోణం. ప్రజాధనం దుర్వినియోగం, అది కక్కుర్తో లేకపోతే అవగాహన రాహిత్యమో లేకపోతే అసమర్థతనో లేకపోతే ఒక మనిషి యొక్క అహంకారంతో కూడిన రీడిజన్ తెలియదు. కానీ ది అమౌంట్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ విషయంలో శాసనసభలోనే చాలా మాటలు అబద్ధాలు చెప్పాడు. స్ట్రేట్ అవే వీఆర్ మేకింగ్ ఎస్ ఇది అలిగేషన్ కావాల్సుకొని అబద్ధాలు చెప్పిండ్రు. ఆ పాత ప్రాజెక్టులను మర్జ్ చేసి 7,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. కొత్త ఎంత ఇచ్చిన 0. ఇక బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డతో పాటు మిగతా ప్రాజెక్టుల నిర్మాణానికి ఒకే టెక్నాలజీ వాడినందున అన్ని ప్రాజెక్టులపై అధ్యయనానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం. ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేసిన విషయాన్ని బయట పెడతామంటున్నారు మంత్రులు. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు.